మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అనే పాట పాడుకొని ఆ దేవుని ఆరాధించుకుందాం. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఓ ఆరాధనా 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 నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. దయగలిగిన మా దేవ, నాయన ఈ దినాన నీ కృపా సింహాసనమును సమీపించుచున్నాము. నీ ఉపదేశము చేత మా ప్రాణములను తెప్పరిల్ల చేయుము. మేము నడవవలసిన మార్గములలో మేము నడుచుటకు మేము నీ వలన శక్తిమంతులు ఉన్నట్లు నీ ఉపదేశము చేత మమ్మల్ని బలపరచమని, దుష్ట సంబంధమైన ప్రతి ఆలోచన నుండి మమ్మల్ని తప్పించి దేవా నీ మార్గములలో మమ్మల్ని నిలవబెట్టమని, గ్రహింపచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 11, 12, 13 వాక్యాలు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 11 నుండి 13. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను.
14వ వాక్యం కూడా చదివాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మనం ఈ రోజున చదువుకోవలసింది ప్రధానమైన వాక్యం 14వ వాక్యం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఈ రెండింటికి తారతమ్యము దేవుని పిల్లలు తెలుసుకుని ఉండాలి. పిలువబడిన వారందరూ ఏర్పరచబడిన వారు కావాలి అనేదే దేవుని యొక్క అపేక్ష. ఏర్పరచబడిన వారు అంటే దేని కొరకు ఏర్పరచబడిన వారు? నీతిగల రాజ్యము కొరకు, శాశ్వత లోకము, పరలోకము కొరకు. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే చెప్పాలి. ఎందుకు పిలుస్తున్నాడు? ఏర్పరచబడిన వారుగా కృప పొందడానికి లేదా మార్పు పొందడానికి, సిద్ధపరచబడడానికి పిలుస్తున్నాడు. పిలువబడిన వారిగా ఉండిపోతే వారు ఫలములు లేనివారు, ఫలింపనివారు. కనుక ప్రభు స్వయాన తన నోట చెప్పినటువంటి ఈ ఉపమానము మనం చదువుతున్నాం. మరలా చదువుతాను. కాగా అనే పదం ముందు ఉన్నటువంటి సమాచారానికి సంబంధాన్ని ఏర్పరిచేది కాబట్టి దాన్ని నేను చదవడం లేదు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు చాలామంది క్రైస్తవ సమాజముగా ఉండొచ్చు, ప్రభువుని ఆరాధింపవచ్చు. కానీ నిజముగా నీతి రాజ్యముని స్వతంత్రించుకునే వాళ్ళు కొంతమంది అని దీని యొక్క భావం. ఇది ప్రభువు చెప్పిన ఒక ఉపమానం యొక్క ఆఖరి, దేవుని యొక్క ఉద్దేశం తెలియజేయబడిన ఆఖరి సమాచారం అది. అయితే దీనికి ముందు కాగా అని ఉంది కనుక పైన ఏముందో మనం ఒకసారి చూద్దాం. ఈ 22వ వాక్యం మనం ఉపమానం గురించి చదివేటప్పుడు ఎప్పుడూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు తర్వాత చెప్తాను. ఉపమానము అంటే, మానము అంటే కొలత, మానములు, కొలతలు, ప్రమాణాలు ఉంటాయి కదా. ఒక దానితో, మనకు తెలిసిన ఒక ప్రమాణముతో మనకు తెలియని అంశాన్ని పోల్చి చెప్పడము ఉపమానం. మనకు పరలోకం ఎలా ఉంటుందో, పరలోక రాజ్యం మనకు తెలియదు. ఇప్పటి వరకు అది ఎవరికి ప్రత్యక్షపరచబడలేదు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో అంటే, ఇప్పుడు మనకి పాఠశాలలో మనం బడిలో పిల్లలకి చెప్తుంటాం, మూత్రపిండం ఎలా ఉంటుంది? ప్రతివానికి 2 మూత్రపిండాలు ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఎవరికి కనిపిస్తాయి, ఎవరికి కనిపించవు. కనిపించని దానిని పోల్చి కనిపించే వస్తువుతో పోల్చి చెప్పడమే ఉపమానం. మూత్రపిండం ఎలా ఉంటుంది? జీడి పిక్కలాగా ఉంటుంది, జీడి విత్తనంలాగా ఉంటుంది, పోలుస్తాం. కానీ జీడి విత్తనం పరలోకం కాదు, మూత్రపిండం కాదు. చిక్కుడు గింజ అయినా చెప్పచ్చు, చిక్కుడు గింజతోనైనా పోలుస్తాం. అంటే తెలిసిన ప్రమాణముతో తెలియని దానిని పోల్చి చెప్పడాన్ని మనం ఉపమానము అని అంటాం. ఈ ఉపమానము అంటే ఇక ఒకటో వాక్యం చదువుదాం. 2వ వాక్యం, పరలోక రాజ్యము, నేను ఎప్పుడు మీకు చెప్తాను, పరలోక రాజ్యము ఈజ్ ఈక్వల్ టు దేనితో సమానము? తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజుతో సమానం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఈ ఉపమానాన్ని చదవండి. క్రైస్తవులు కనుక దేవుని తెలుసుకోకపోతే ఆత్మను కోల్పోతారు. దేవుని ఎరిగిన ప్రజలు, బయట మనం అన్యులు అంటాం, దేవుని ఎరిగిన ప్రజలు చాలామంది ఉన్నారు. వారు ఏంటంటే చెప్పిన మాటల్ని అనుసరించడం వలన స్వర్గం వస్తుందని, పుణ్యం వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవంగా అలాగ ఉందా లేదా వారు రుజువుపరుచుకోరు, దేనితోనూ తెలుసుకోరు, చదవరు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఉత్తముడని ప్రతి క్రైస్తవుడు రుచి చూచి తెలుసుకుంటేనే దాని ఫలాన్ని అనుభవిస్తాడు. కానీ విని కొడితే మాత్రం వాడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోడు. దేవుడు ఉత్తముడే, అది చెప్పబడినటువంటి కన్ఫర్మ్డ్ ఇష్యూ అది. కానీ నువ్వు మాత్రము ఉత్తముడు అంటే కుదరదు. నీవు ఎందుకు ఉత్తముడో రుచి చూచి తెలుసుకోవాలి. అప్పుడే దేవుని వలన నీకు లాభం వస్తుంది.
కనుక ఇక్కడ ఏంటంటే పరలోక రాజ్యము దేనితో పోల్చబడింది? ఇక్కడ తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అంటే దీనితో అది సమానం. పరలోక రాజ్యము ఎలా ఉంటుంది అని యేసుప్రభు శిష్యులకు చెప్పదలిచాడంటే తన కుమారునికి పెండ్లి విందు చేసినటువంటి ఒక రాజులాగా ఉంటుంది. అయితే ఏంటి, ఎలాగా ఉంది, ఏంటి సంగతి అని చూస్తే, పెండ్లి విందుకు పిలువబడిన వారిని, అప్పటికే పెండ్లి విందు ఉంది, నా కుమారునికి పెండ్లి చేస్తున్నాను రండి అని, విందు రెడీగా ఉంది, సిద్ధపడి ఉందని అందరి పనివారిని పంపించి, పరిచారకులను పంపించి కబురు పంపించాడు. కబురు పంపించినప్పుడు ఏం చెప్పాడు? వాళ్ళు రాకపోతే నా విందు సిద్ధపరిచి ఉన్నాను అంటే విందు సిద్ధపడిపోయింది, ఇప్పుడు తినేవాళ్లే కావాలి, దాన్ని ఆరగించే వాళ్ళు కావాలి. అందుకని పరలోక రాజ్యము సిద్ధపరచబడినటువంటి విందు. అక్కడ పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది, రండి మీరందరూ. అంటే మనం చదవాలి, పరలోక రాజ్యము దేనితో పోలుస్తున్నాము అంటే ఇక్కడ చెప్పబడిన ప్రతి అంశము పరలోక రాజ్యంలో ఉంటుంది అని మనం గుర్తిరగాలి. కనుక అక్కడ ఏమని చెప్తున్నాడు? విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పడానికి. పిలువబడిన వారు, ఆ పదాలు మనం మర్చిపోకూడదు. ఇది మనం ముందుకు వెళుతున్న కొలది ఈ పదాలని మన మనసులోని తీసుకొని వస్తూ ఉంటేనే కానీ చివరికి దీని భావం మనకి గ్రహింపుకు రాదు. కనుక వాళ్ళు ఏం చేశారంటే, పిలువబడిన వారు విందుకు రమ్మంటే రాకుండా వాళ్ళు పనివారిని కూడా మార్చి పంపించాడు. ఈ రాజు పనివారిని కూడా మార్చి పంపించాడు. అయినా వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏం చేశారంటే, అస్తమారు పిలుస్తున్నాడు వీడు అని ఏం చేశారంటే వాళ్ళు చంపించారు. ముఠాలు రౌడీలను పంపించో, తిరుగుబాటుదారులను పంపించో మొత్తానికి కొట్టించారు, చేశారు. అయితే రాజు దాసులను పట్టుకుని అవమానపరచడం ఇలాగన్నీ చేశారు. రాజు కోపపడి నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించాను. రాజు విందు ఇక్కడే ఉంది, విందు ఇక్కడ ఉండగానే పిలువబడిన వారు రాలేదు సరిగదా. ఎవరినైతే రాజు పిలవండి వాళ్ళని రమ్మని విందుకి అని కబురు పెట్టారో రావడం లేదు వాళ్ళు. సరిగదా వెళ్ళిన ఈయన సేవకుల్ని వాళ్ళు అవమానపరిచి ఇలా చేస్తున్నారు. అప్పుడు మళ్ళా రాజు ఏం చేశాడంటే, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. రాజు మరలా ఒక అభిప్రాయానికి వచ్చాడు. పిలిచాను కానీ వాళ్ళు ఈ విందు ఆరగించడానికి వాళ్ళు పాత్రులు అంటే అర్హత పొందినవారు. పాత్రత అంటే ఏంటంటే సమర్థత లేనివారు, వాళ్ళు పనికిరారు. కాబట్టి రాజు ఏం చేశాడంటే, రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. అంటే ఈ ఉపమాన ధర్మం మనకేం తెలియజేస్తుందంటే, అంతకు పూర్వభాగంలో జరిగినటువంటి రాజు కోపగించి ఇలా చేసాడు, అలా చేస్తే పాత నిబంధన కాలము ఇశ్రాయేలీల వరకు జరిగినటువంటిది అన్నమాట. రాజుల కాలంలో జరిగినవి వెలగా అన్నీ. ఇప్పుడు ఏంటంటే, ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి పెండ్లిశాలకు తీసుకొని రమ్మన్న. ఇక్కడ వ్యత్యాసం ఉంది. వీళ్ళు పిలువబడిన వారు కారు, రెండో భాగం వాళ్ళు. మొదట వాళ్ళందరూ రాజు ఆసక్తి చేత పిలువబడిన వారు. పిలువబడిన వారికి పిలువబడని వారికి తేడా ఏంటి అంటే, ఇక్కడ చూద్దాం. పిలువబడని వారు, ఏర్పరచబడని వారు అంటే పెళ్లికి ముందుగా ఆహ్వానం పంపబడని వారు అందరూ వచ్చేసారు. ఎక్కడికి? విందుశాలకు వచ్చారు. శాల పూర్తిగా నిండిపోయింది. ఎవరితో నిండింది ఇప్పుడు? మొదట ఎవరినైతే రాజు యోగ్యులుగా ఉంటారని ఎంచి పిలిచాడో వాళ్ళెవరూ ఈ విందుకు రాలేదు. తరువాత అందరికీ బయట వారికి రాజమార్గాలకు పోయి వీళ్ళు వాళ్ళు అనకుండా అందరినీ రమ్మనండి, విందు సిద్ధపడి ఉన్నది అని మొదట పెట్టిన కేకే, విందు సిద్ధపరచబడింది, నా కొడుకు పెళ్లి చేస్తున్నాను రండి అని అందరికీ సమాచారం వెళ్ళిపోయింది.
వెళితే వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత 11వ వాక్యం మనం చదివింది అక్కడి నుంచే. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తాను, వాళ్ళు ఎందుకు రాలేదు? మొదటి బ్యాచ్, మొట్టమొదటి రాజు ఎవరినైతే ఆసక్తికరంగా ఆహ్వానం పంపించి పిలువ పంపించాడో వాళ్ళు రాలేదు. వీళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు తిరస్కరించారు? పోనీ అదేమైనా కష్టమైన పని కోసం పిలిచాడా? విందు సిద్ధపరిచాను, చాలా బాగా చేయించి పెట్టాను, రండి భోంచేసి వెళ్ళండి, పెళ్ళికి రండి అని పిలిచాడు. మంచి విందు కదా, తినడానికి వెళ్ళొచ్చు కదా. మరి వీళ్ళకి ఏమైంది? అంతలాగా తిరుగుబాటు చేసి రాజభటుల్ని అవమానపరిచి వాళ్ళని ఇబ్బంది పెట్టే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎవరైనా పెళ్ళికి రమ్మంటే అంతలా చేస్తారా? అంతలాగా అలాగే వ్యవహరిస్తారా? క్రూరంగా అన్యాయంగా వ్యవహరిస్తారా? చేయరు. కానీ వాళ్ళు చేశారు. ఎందుకు చేశారో మనకి ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళెవరికి కూడా చెప్పలేరా మీరు? వాళ్ళెవరికి కూడా ఈ పెళ్లి వస్త్రం ధరించడం ఇష్టం లేదు. ఈ పెళ్లి వస్త్రం దగ్గరే చిక్కంతా ఉంది. ఈ వచ్చిన వాళ్ళందరూ పెళ్లి వస్త్రం ధరించారు, కానీ అందరూ ఒకడు ధరించుకోలేదు. ధరించుకోకపోతే రాజు ఏమన్నాడు? స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అంటే ఆ వ్యక్తి జవాబు చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉన్నాడు అంటే పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అంటే, వచ్చిన వాళ్ళందరికీ ఒక పెళ్లి వస్త్రం ఇస్తున్నారు. వాళ్ళు విందుసాలలోకి వెళ్ళాలి అంటే ఒక పెళ్లి వస్త్రం ధరించుకుని వెళ్ళాలి. ఆ పెళ్లి వస్త్రము ఇతను ధరించుకోలేదంటే అర్థం ఏంటి? తిరస్కరించి ఉంటాడు. అంతేనా? నాకు వద్దు, నేను వేసుకోను అనుకుంటాడు. అయితే ఈ వస్త్రము లేకుండా నీవు ఇక్కడికి ఎలాగ వచ్చితివి అంటే, వస్త్రం లేకుండా ఆ స్థలానికి పెండ్లి విందుకు రాకూడదు. ఇంతకుముందు రాని వాళ్ళందరూ ఈ వస్త్రం ధరించుకోవడానికి ఇష్టం లేకనే వాళ్ళు మానేశారు. కానీ ఒకడు వచ్చి కూర్చొని ఉన్నాడు, అతను మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? జవాబు చెప్పాలి కదా. నేను వేసుకోనని కానీ, నేను వేసుకోదలుచుకోలేదని కానీ, నేను ఇచ్చారు కానీ నాకు ఏది చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? దోషము ఇతనిదే. విందుసాలకు వస్త్రము ధరించకుండా వచ్చిన ఈ వ్యక్తిదే దోషము గనక ఇతను మాట్లాడలేదు. ఏ కారణమై ఉంటుంది అనేది ఇప్పుడు మనకి అనవసరం. అయితే అప్పుడు అతను అన్నాడు, వెంటనే వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి, అంటే విందుసాలంతా వెలుగుమయమైంది, అవతల ఉన్నటువంటి చీకటిలోకి ఇతన్ని తుడిసివేయండి. అంటే దాని అర్థం ఏంటంటే నరకంలో పడవేయండి. ఇలాగ ఉంటుంది ఏది? పరలోకం. అర్థమైందా? కబురు పెడతారు, అందరినీ పిలుస్తారు, రమ్మంటారు. పిలువుగా వచ్చిన వాళ్ళందరూ విందుసాలకు అర్హులు కారు, నిత్యత్వానికి అర్హులు కారు. ఖచ్చితంగా పిలువబడిన వారు పెండ్లి వస్త్రము ధరించి ఏర్పరచబడిన వారుగా మారాలి. ఏర్పరచబడిన వారుగా మారకపోతే వాడు పరలోకానికి పనికిరారు. దేవుడు పిలిచినా చాలామంది ఇప్పుడు దేవుని సంతానం లేదా దేవుని రాజ్య సంబంధులను ఏం చేస్తున్నారంటే, దేవుడే నిన్ను రక్షించాడు, దేవుడే నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు, ఆయనే చూసుకుంటాడు, నారు పోసిన వాడు నీరు పోయడా, పెంచే బాధ్యత ఆయనదే అని చాలా గుర్తులని బైబిల్ నుండి తీసి చూపించి ధైర్యపరుస్తుంటారు. చాలా పొరపాటు. ఖచ్చితంగా పెండ్లి వస్త్రము ధరించాలి. ధరించకపోతే ఇప్పుడు దేవుడే ఒక చోట ఒక్కడే కూర్చుని ఉన్నాడు అనుకోండి, కూర్చొని ఉంటే ప్రభువు వాక్కు వినబడి, నీవు నా కుమారుడా ఇలా కూర్చున్నావేంటి, రా నేను నీకు రక్షణ ఇస్తాను అంటే వాడు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ప్రభు దగ్గరికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు.
దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ఇతను ఏం చేయాలంటే ఇతను పిలువబడినవాడు. దేవుని మందిరంలోనికి వచ్చిన వాడు పిలువబడినవాడు. పిలువబడినవాడు ఏర్పరచబడిన వారుగా మారాలి అన్నదాన్ని దేనితో పోల్చాడంటే ఒక పెండ్లి వస్త్రము ధరించడంతో పోల్చారు. ఇక్కడ చూడండి, ఇంకొక చిన్న ఉదాహరణ. బడిలో ప్రవేశించిన ప్రతివాడు, పాఠశాలలో జాయిన్ చేసిన వెంటనే వాడు పాస్ అయిన వాడు కాదు, ఉత్తీర్ణుడైన వాడు కాదు. వాడు ఏం చేయాలి? బడిలో తల్లిదండ్రులు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు, టీచర్స్ జాయిన్ చేసుకుంటారు, రోజు గుడ్ మార్నింగ్ అంటారు, కలిసి ఉంటారు, అన్నీ చేస్తారు. అందరూ కలిసి ఒకేలాగా టీచర్ తోటి అనుబంధం కలిగి ఉంటారు. కానీ తర్వాత తరగతికి ఉత్తీర్ణత సాధించడానికి ఈ ఉపాధ్యాయుడు నీకు ఎప్పుడు సహకరిస్తాడు? నీవు వారు చెప్పినటువంటి దానిని అభ్యసించి దానిని నీవు పరీక్షల్లో రాయగలిగితే, చూడకుండా రాయగలిగితేనే నీకు ఎంత స్నేహంగా ఉన్న ఉపాధ్యాయుడైనా నేను తర్వాత తరగతి తీసుకుని వెళ్తాడు. నీవు ఈ చదువునంతా నువ్వు అభ్యసించకపోతే, నేర్వకపోతే నీ మీద ఎంత ప్రేమ ఉన్నా వాడు తర్వాత తరగతికి నిన్ను తీసుకొని పోలేడు. కనుక పిలువబడిన వారు ఏర్పరచబడిన వారుగా మారాలి. వారే పెండ్లి విందుకు అర్హులు. అయితే ఈ వస్త్రము గురించి మనం ఒకసారి చూడాలి. ఈ పెండ్లి వస్త్రం అంటే ఏంటి? అయితే దీని గురించి బైబిల్లో ఎక్కడా విస్పష్టంగా రాసి మాత్రం లేదు. కానీ ఆ కాలంలో ఆ ప్రదేశాల్లో జరిగే పెళ్ళిళ్ళలో పెండ్లి వస్త్రం ఇచ్చేవారు అని, అది కొన్ని నిబంధనలకు లోబడి ఉండేదని అక్కడక్కడ చరిత్రకారులు రాసిన సంగతులు ఉన్నాయి. అవేవి కూడా మనకి ప్రామాణికాలు కాదు. దాన్ని ఏదో కథలుగా చెప్పుకోవడానికి సమయాన్ని, అంటే ఏదో ఒక ఆహ్లాదంగా ఒక విషయాన్ని చర్చించుకోవడానికి పనికొస్తుంది తప్ప అది విషయాన్ని మాత్రం సరిగా వివరించలేదు. అయితే మనం ఒక విషయాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి ఒక పత్రిక, అందులో 3వ అధ్యాయం 19వ వాక్యం చూద్దాం. 17 నుంచి చదువుతాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఇందులోని పదాలను మనం స్పష్టంగా తెలుసుకోకపోతే ఆ పదాలకు, అంటే ఆ భావానికి ఉన్నటువంటి బలం మనకు తెలియదు. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అంటే గురి పెట్టడం అంటే మనం ఈ వేటగాళ్ళు, అంబులు వేసేవాళ్ళు, బాణాలు వేసేవాళ్ళు చూస్తాం. గురి పెట్టడం మనకు చూస్తామా? మనం ఒలింపిక్స్లో అదిను గురిపెట్టేవాడు అటు ఇటు చూడడు, ఒక కన్ను మూసుకుంటాడు, పూర్తిగా ఒక కన్నుతోనే చూస్తాడు. గురిపెట్టి చూడడం అంటే అంత ఏకాగ్రతతో, ఆసక్తితో చూసి తెలుసుకోవాలి. గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. గురిపెట్టి చూసి తెలుసుకోవాలి ఎవరు అని. కానీ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అలా చేయడం లేదు. క్రైస్తవ సమాజం గురి చూడకుండానే వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళు, వాళ్లతో అనునయంగా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర ప్రేమ కనబరిచేవాళ్ళు, వాళ్ళతో మంచి మాట ఆడేవాళ్ళనే తీసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క పనివారైనటువంటి అపోస్తలులు నడిచిన దారిలో నడుస్తున్న వారిని గురిపెట్టి చూడడం లేదు. ఎప్పుడైతే అలాంటి వ్యక్తులను మనం గురిపెట్టి చూడకపోతే, గురిపెట్టి అనేది చాలా ప్రధానమైన పదం. గురిపెట్టి చూసి తెలుసుకొని అలాంటి వారి ఉపదేశము, అలాంటి వారి స్నేహము, సాహచర్యము మనం చేయాలి. అనేకులు అలా చూస్తే మనకు తెలుస్తుంది. చాలామంది, అనేకులు అంటే చాలా ఎక్కువ మంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. శత్రువు అంటే ఎవడు? శత్రువు అంటే ఎవడు? మేలు కోరనివాడు, నశింపజేసేవాడు, నశించిపోతుంటే ఆనందించేవాడు, కృషించిపోతున్నందువలన సంబరపడేవాడు, కీడును కోరుకునేవాడు శత్రువు అంటే. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే అది ఎంత భయంకరమైన పదమో చూడండి. నడుచుకొనుచున్నారు.
వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. 19వ వాక్యం. అంటే ఇది విషయం కోసం మనం ఇదంతా చదువుకుని వచ్చాం. నాశనమే వారి అంతము. ఎవరి అంతము చెప్పాలి మరి. వింటూ ఉంటే కూర్చుంటే ఎలాగో తెలుస్తుంది. వారి అంతము ఎవరు? వారు ఇది సర్వనామము. వారు పోయిన శనివారం వాక్యంలో ఒక తప్పు దొరికింది. ఏంటంటే ఒక మత్తయి సువార్తలో ఒక వాక్యం ఏదో చదివాం. మహానందమని మీకు నానా విధమైన శోధనలు కలుగుతున్నాడు, మహానందమని ఎంచుకొనుడి అన్న దగ్గర ఆనందానికి మహా అనేది అది ఒక విశేషణం, అది యాడ్జెక్టివ్. కానీ నేను దాన్ని సర్వనామం అని చెప్పినట్టు గుర్తు, నాకు తప్పు జరిగింది అది. సరే, ఇక్కడ ఈ వాక్యంలో ఏంటంటే నాశనమే వారి అంతము. వారు ఎవరు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునేవారు. ఎవరు నడుచుకుంటున్నారు అంటే వారందరూ అంతమంది నడుస్తుంటే వారి చేత నడిపింపబడే మనం, వారి చేతనే కదా మనం నడిపింపబడుతున్నాం. కాబట్టి మనం కూడా చాలా విషయాలు, అనేక విషయాలలో అనేక విషయాలు అనగానే కొన్ని విషయాలలో క్రీస్తు శిలువకు అనుకూలురము మనం, కానీ అనేక విషయాలలో శత్రువులు. అలాగుండానికి ఇష్టపడం. ఒక ఉదాహరణకి పేదరికం అనేది దేవుని భాషలో, దేవుని అభిప్రాయంలో, దేవుని యొక్క దాన్ని ఏమంటాం, సంకల్పంలో అది ఒక ఆశీర్వదింపబడినటువంటి స్థితి. పేదరికం అనేది క్రైస్తవ వర్గములో యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించినటువంటి వారిలో పేదలు అనేవారు బహు గొప్పవారు. కానీ పేదరికము శాపమని నేను చాలామంది దేవుని గొప్ప పనివారు, ఘనంగా పనిచేసిన వారు పేదరికాన్ని శపించడం నేను చెవులారా విన్నాను. పేదరికమా, నేను శపిస్తున్నాను అని చెప్పడం నేను విన్నాను. అది క్రీస్తు శిలువకు శత్రుత్వము కలిగినటువంటి లక్షణం మాట. అది పేదరికం అనేది బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని యేసుప్రభు స్వయానా పలికిన మాటను కూడా మనం మర్చిపోతున్నాం. పేదరికానికి భయపడేవారు, అవసరాలు తీరడం కోసం అపేక్షించే వారికి ఆ మాట ఇష్టంగా ఉంటుంది. కనుక క్రీస్తు శిలువకు విరోధంగా శత్రువుగా నడుస్తున్నటువంటి ఆ ఉపదేశకుని వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. వారితో పాటు వీరు కూడా క్రీస్తు శిలువకు శత్రువులుగా మారుతారు. అయితే ఈ వాక్యం 19వ వాక్యం, నాశనమే వారి అంతము. ఎవరి అంతము? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుని వారు అంతము నరకమే, నాశనమే. ఎందుకంటే వారు కడుపే వారి దేవుడు. అంటే కడుపు అంటే తినడమేనండి, ఏకంగా ఇల్లు, వాకిలి, సంపదలు, పొలాలు, ఉద్యోగాలు, వ్యాపారం, ఇవన్నీ ఏదైతే మరణం ఇవాళ ఒక మనుషుడికి సంతోషాన్ని కలిగిస్తుందో అది. దాన్ని ఎందుకు కడుపుతో, వారి కడుపే వారి దేవుడు అని అన్నా అంటే చూడండి, కడుపు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. దేవుడు అంటే ఎలాంటి వాడు, ఎంత గనుడు. వారి కడుపుని అంటే, కడుపు అంటే ఏం చెప్పబడింది, కడుపులోకి ఏ ఆహారం వెళ్ళినా జీర్ణమైపోతుంది, తర్వాత విసర్జింపబడి అంతమైపోతుంది. ఈ లోకంలో ఏదైతే ఉందో అదంతా మనం ఎంత సంపాదించి ఎంత కూర్చుకున్నా కొంతకాలమైన తర్వాత అది మనకు సంబంధం లేకుండా పోతుంది. అది ఈ నశించిపోయేదే వారికి దేవుడులాగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఇళ్లలో, మా ఇల్లు మా కుటుంబ సభ్యులు అందరం మేము అబద్ధం ఆడము అని ప్రభువు దగ్గర మేము నిర్ధారణ చేసుకున్నాం కాబట్టి మా ఇంట్లో సంతోషంగా మేము ఒక ఆరాధన పెట్టుకుంటున్నాం అని ఎవరైనా పెట్టుకుంటున్నారా? మేము మోసం చేయడం మానేసామని ఎప్పుడైనా ఒక ప్రార్థన పెట్టుకున్నారా? ఇగో మా అబ్బాయి ఇంత కష్ట పరిస్థితి వచ్చినా, జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా నిజమే పలికాడు,
నిజం పలికినందువలన మా వాడు ఇలాంటి బాధలు పడ్డాడు, కాబట్టి మేము దేవుని పక్షంగా నిలబడడానికి ప్రభువు మాకు సహాయం చేశాడు కాబట్టి ప్రార్థన పెట్టుకుందని ఎవరైనా అన్నారా? అన్నారు. దేనికి ప్రార్థన పెట్టుకుంటారు? ఏదైతే కడుపుకు సంబంధించినది, ఈ లోక సంబంధమైనది, ఈ లోకంలో సుఖాన్ని ఇచ్చేది, ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, గొప్ప కృతజ్ఞతారాధన పెడతారు. అది క్రీస్తు శిలువకు నిజముగా శత్రువే. అది ఏమి నీకు ఉపయోగం చేస్తుంది? అది ఆ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేకపోతే కోర్టు కేసులు గెలుపులు కానీ, ఏదైనా మేలైనది నీకు కలిసి వస్తే అది నిత్యత్వ సంబంధమైనది కాదు, అది నాశనమైపోయేదే. నాశనమైపోయేదానిని అపేక్షించేవాడు నాశనమైపోతాడు. అందుకే అక్కడ ఫిలిప్పీలకు రాసినప్పుడు పౌలు చాలా స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తున్నాడు, నాశనమే క్రీస్తు శిలువకు శత్రువులుగా ప్రవర్తించుకుని వారి అంతము, క్రీస్తు శిలువకు శత్రువులుగా నడిపించే వారి కడుపే వారి దేవుడు. నిజంగా అలా జరుగుతుందా లేదా? ప్రస్తుత కాలంలో మారు మనసు సంబంధమైన సంతోషం ఏదైనా ఉందా? అపవిత్రతను ద్వేషించి నీతిని చేర్చుకొనడం వలన నిత్య జీవానికి కావలసిన ఒక స్థాయిని సంపాదించుకున్నామని సంతోషపడే ఒక సాక్ష్యము కానీ, ఒక కృతజ్ఞతారాధన కానీ మన కాలంలో మనం చూస్తున్నామా? లేదు. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏమంటున్నాడు చూడండి, వారు అంటే ఎవరు? క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనువారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు, సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏం చేస్తున్నారు? సిగ్గుపడవలసిన సంగతుల యందు, ఇటుగా చెప్పండి, అతిశయపడుచున్నారు. దేని గురించి అయితే మాట్లాడకూడదు, మాట్లాడడానికి బిడియపడాలో, సిగ్గుపడాలో, లజ్జించాలో, అక్కడ ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. ఇది విపరీత బాధగా ఉండొచ్చు, బాధాకరంగా ఉండవచ్చు, కానీ ఇది వాస్తవం, ఇది సత్యం. యేసుక్రీస్తు వచ్చింది మనలను ఈ లోకములో వర్ధిల్లజేయడానికి కాదు, ఈ లోకములో మనలను బంధించే అంశాల నుండి, ఈ లోకములో ఏ ఏ విషయాల చేత ఒక మనుష్యుడు బంధింపబడి నరకానికి పోతున్నాడో వాటి నుంచి విడిపించి ఆయనతో తీసుకుని వెళ్ళడానికి మనల్ని ఆయన రక్షించాడు. కానీ మనమేం చేస్తున్నాం? ఏ విషయాల చేత మనం బంధింపబడకూడదో వాటి యందు మనం అతిశయిస్తున్నాం, వాటి యందే అతిశయిస్తున్నాం. ఒక పెద్ద ఆస్తి సంపాదిస్తావో, ఉద్యోగం సంపాదిస్తావో, అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తాం, అందరినీ పిలిచి గొప్పగా సాక్ష్యం చెప్తాం, అందరూ విన్నవాళ్ళందరూ పొగుడుతారు, అందరూ పొగుడుతారు, సంతోషం చెప్తారు, గొప్ప దీవించబడిన కుటుంబం అని చెప్తారు, దేవుని యొక్క నెమ్మది ఇక్కడే ఉందని చెప్తారు. కానీ ఇదంతా ఒట్టి అబద్ధం. కనుక దేవుని పిల్లారా, ఈ విషయాన్ని మనం ఆసక్తిగా చదవాలి. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడు అంశము అనే పదం మనం గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తాను దీని గురించి. సిగ్గుపడవలసిన సంగతులు భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. ఒకవేళ వేరే పదాన్ని మనం అక్కడ చేర్చి దాని అర్థాన్ని తెలుసుకుంటాం అనుకున్నాడో ఏమో, దేవుని ఆత్మ వివరంగా అక్కడ తెలియచేశాడు. ఏంటవి? భూ సంబంధమైనవి అంటే కంటికి కనిపించేవి, భూమి మీద ఏవైతే ఉపయోగకరమో వాటి గురించే మనం సిగ్గుపడాలి. భూ సంబంధమైన వాటి యందే అంటే దేని యందు మనస్సు ఉంచాలని? దేవుని యొక్క ఆత్మ యొక్క అభీష్టం ఏంటి? పర సంబంధమైన అంటే కంటికి కనిపించని విశ్వాస సంబంధమైన అదృశ్యమైనటువంటి అంశాల మీద ఎవడు అపేక్ష కలిగి ఉంటాడో వాడు ఏర్పరచబడిన వాడు అవుతాడు. పిలువబడినవాడు బడిలో జాయిన్ అయిన వాడు పరగపుల్ల పట్టుకోవడం రాకుండానే బడిలోకి వస్తాడు.
బళ్ళోకి వచ్చేసిన వెంటనే వాడు విద్యావంతుడేం కాదు, అభ్యసించాలి. కొన్నిసార్లు పరీక్ష పోతుంది కూడా, అయినా నేర్వాలి. అలాగ చదివి 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 వాడు యోగ్యుడు కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, భూ సంబంధమైన వాటి యందు మనస్సు పెట్టడం అంటే సిగ్గుపడవలసిన సంగతులను గూర్చి అతిశయించడం. అది మీరు దయచేసి నోట్ చేసుకోండి. ఏంటది? భూ సంబంధమైన విషయాల యందు మనస్సు ఉంచడం అంటే సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించడం. అది మనం చేయకూడదు. మరి అంతా వివరంగా చెప్పడం అవ్వదు. ఆఖరిగా ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటనల గ్రంథంలో 16వ అధ్యాయం 16వ వాక్యం ఒక్కటి చదువుదాం. 16వ అధ్యాయం 16వ వాక్యం చదువుతాను, చూడండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. మనం చెప్పుకున్నాం కదా, ఈ సెమీకోలన్ భావం చెప్పుకున్నాం కదా. ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉన్నదానిని తెలియచేయడం కోసం మన ముందునున్నటువంటి ఒక పదం వ్రాయబడుతుంది. నేను దొంగ వలె వచ్చుచున్నాను. అయితే ఏంటి అంటే, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున, జాగ్రత్తగా చూడండి, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఏమనుంది ఇక్కడ? దిగంబరుడు. దిగంబరి అంటే ఎవరు? అంబరం అంటే ఏంటి? ఆకాశం. దిగంబరము అంటే దాన్ని ఏమనాలి? బయలే బట్టగా కలిగిన వాడు అని అర్థం. బయలే అంటే ఇదే, ఇలాగే ఇదే వస్త్రంలాగా, షర్ట్ లాగా అనుకోవడం. బయలే బట్ట అంటే వస్త్రంగా కలిగిన వాడు దిగంబరుడు. దిగంబరము అంటే అది. ఈ దిగంబరము అనే పదాన్ని ఇక్కడ దేవుడు రాయించాడు. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున అంటే, ఇక్కడ వివరంలోకి వెళ్తే, ప్రజలు తన దిశములను అంటే బట్టలు లేని తన దిశములను చూతురేమో అని దిగంబరుగా సంచరిస్తున్నవాడు ఏం చేయాలి? ఏ విషయములో తాను దిగంబరుడో తెలుసుకొని ఆ దిగంబరత్వాన్ని వస్త్రముతో కప్పుకొనడానికి మెలకువగా ఉండాలి. దిశముల ఇక్కడ ఏంటంటే, ఈ ఇందాక సిగ్గుపడవలసిన సంగతి అని మనం చదువుకున్నాం కదా. సిగ్గు అంటే ఏంటి అసలు అర్థం? సిగ్గు అని, లజ్జ అని పదాలు మనం బాగా తెలుసుకుంటాం, మనం ఉంటాయి మనకి. సిగ్గు అంటే ఏంటి చెప్పాలి? సిగ్గు అంటే, సిగ్గుపడడం అంటే సంకోచించడం, తనకు తాను ముడుచుకుపోవడం, చెప్పుకోలేకపోవడం, కానీ కారణం లోపల తెలుసు, విషయం తెలుసు కానీ చెప్పలేడు. దానిని అది ఒక గుణం. అది సిగ్గు అనేది ఒక గుణం. అది ఏది కూడా తనకున్నటువంటి విషయాన్ని బయటికి చెప్పదు, దాచుకుంటుందన్నమాట. అది సిగ్గు అంటే. ఇందాక మనం కదా, తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏం చెప్పాలి? భూ సంబంధమైన విషయం గురించి ఒక క్రైస్తవుడు బయటికి చెప్పాలంటే సిగ్గుపడాలి. భూ సంబంధమైన వనరులు సమకూర్చుకోవడం వలన సంతోషపడడం అనే సంగతి తెలియజేయడానికి సిగ్గుపడాలి. ఏంటి తెలియజేయాలి? వాడు క్రైస్తవుడు ఏం తెలియజేయాలి? శోధనను సహించినను అని చెప్పాలి. మా ఇంటికి ఇంత పెద్ద కష్టం వచ్చింది, దేవుడు దాని నుండి మమ్మల్ని విడిపించాడు, అక్కడ సంతోషించాలి. అలా కాకుండా
మాకు ఇంత వచ్చింది, అంత వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని భూ సంబంధమైన సంగతుల గురించి గొప్పగా చెప్పుకోవడం విషయంలో క్రైస్తవులు సిగ్గుపడాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దిశమొల కనబడకుండా ఉండి తన వస్త్రము కాపాడుకోవాలి. అంటే ఈ వీడు అంటే ఇందాక చెప్పాం కదా, పెండ్లి విందుకు పిలిచిన రాజు పెండ్లి వస్త్రం ఏంటి అంటే, ఉదాహరణకి మన శరీరాన్ని కప్పుకోవడానికి మనం కొన్ని వస్త్రాలు ధరిస్తుంటాం. ముఖాన్ని కప్పుకునేదాన్ని ముసుగు అంటాం, షర్ట్ అంటాం, ప్యాంట్ అంటాం, ఇలా ఉంటాం. మనం అబద్ధము విషయములో, మోసము విషయములో, జారత్వ సంబంధమైన విషయములో, మోసము విషయములో, ధనాపేక్ష విషయములో, ఇలాగ అన్ని విషయాలలో మనము దేవుని వస్త్రాన్ని సంపాదించుకోవాలి. ఈ వస్త్రము ఆత్మ సంబంధమైన వస్త్రము. మన ఆత్మ మీద అన్ని వనరులు ఉండాలి. పరిపూర్ణత ఉందా? ఆ మత్తయి సువార్తలోనే ఉంటుంది, 5వ అధ్యాయం ఎక్కడో, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు ఉందా, గనుక మీరును పరిపూర్ణులై ఉండేదారు. పరిపూర్ణత అనేది సంపాదించుకొని ఏ విషయంలో నీవు పరిపూర్ణుడవో, ఏ విషయంలో అపరిపూర్ణుడవో నీవు మెలకువ కలిగి తెలుసుకోవాలి. ఆ చోట్లలో నీవు ఆ వస్త్రాన్ని సంపాదించుకొని కప్పుకోవాలి. నీ శరీరం దిగంబరిగా దేవునికి కనబడకూడదు. మనం అనుకుంటాం శరీరం అంటే ఈ శరీరం అని. ఇది కాదు. ఆత్మ సంబంధమైన నీ శరీరం, ఆత్మ సంబంధమైన నీ దేహము ఎక్కడ అపవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని దృష్టిలో వస్త్రము లేనట్టు. అబద్ధం విషయంలో, మోసం విషయంలో, ధనాపేక్ష విషయంలో, జారత్వం, వ్యభిచారం, అపవిత్రత, ఇలాంటి విషయాలలో ఎక్కడైతే నీవు గెలవలేవో, ఏ విషయంలో అయితే నీవు పరిశుద్ధతను సాధించలేవో ఆ స్థలములో నీవు దిగంబరివి, ఆ విషయంలో నీవు వస్త్రహీనుడవు. కనుక ఏం చెప్తున్నాడు? నేను వచ్చేటప్పుడు ఎలా వస్తానంటే దొంగ వలె వస్తున్నాను. నీవు ముందు ఏం చేయాలంటే ఏ అంశాలలో, ఏ విషయాలలో నీవు దిగంబరివో, జనులు నిన్ను ఏ విషయాల్లో చూస్తున్నారో, నీ దిశమును అంటే నీ దోషాలను చూస్తున్నారో ఆ చోట్లలో నీవు మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకో. అంటే ఆ పెండ్లి విందుకు పిలిచినటువంటి ఆ రాజు పెండ్లిశాలలోకి వెళ్ళిన వాడి దగ్గర ఏముండాలని అపేక్షించాడు అంటే పెండ్లి వస్త్రము. ఈ దేవుడు ఏమి అపేక్షిస్తున్నాడు మన దగ్గర? మనము దేవుని నీతి అనే వస్త్రాన్ని కప్పుకొనిన వారముగా ఉండాలి తప్ప, దేవుని నీతి విరుద్ధమైనటువంటి సంగతులలో మనం ఉంటే అక్కడ మనం దిగంబరులాగా దేవునికి కనిపిస్తాం. ఇదిలాగూ ఈ నీతి వస్త్రము అంటే ఆత్మ సంబంధమైన సంగతులలో మనము సంపాదించుకున్నటువంటి నీతి మనకు వస్త్రమై దేవునికి కనిపిస్తుంది. ఏ విషయాలలో మనము నీతి మాలినమారమై ఉంటామో, ఏ అపవిత్రతను, దేవునికి విరుద్ధమైన అంశాలను మనం కలిగి ఉంటామో ఆ విషయాలలో మనము దేవునికి దిగంబరుల్లాగా కనిపిస్తాం. పెండ్లి వస్త్రము లేకుండా పెండ్లి విందులోకి వెళ్ళడం అనేది సాధ్యము కాదు. పరలోక రాజ్యం ఇలాగే ఉంటుంది అని యేసు ప్రభు తన శిష్యులకు బోధించాడు. వారు సరిగా అనుసరించారు. మన జీవిత కాలంలో మనం సరిగా అనుసరించలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మనందరం ఈ వాక్యాన్ని చదువుకుని దేవునికి, ప్రజలకును మనము దిశవల కనబడకుండా, దిగంబరులముగా కాకుండా వస్త్రము ధరించిన వారిలాగా మనం కనిపించాలి. మనం సంపాదించుకొని మనం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. మనకు మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి ఆ అంశము అదే తెలియజేస్తుంది. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంటుంది. ఈ రాజు దగ్గర ఎలా జరిగిందో అక్కడ కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వస్త్రము ధరింపని వారిని చీకటిలోకి త్రోసివేసి నరకంలో పడివేసిన రీతిగానే మనము మన ఆత్మ సంబంధమైన దేవుని యొక్క విషయాలలో మనము పరిపూర్ణతను సంపాదించుకొని ధరించకపోతే మనం కూడా దేవునికి దిగంబరుల్లాగా కనిపిస్తాం. అప్పుడు ఆయన ఇలాంటి పెండ్లి వస్త్రము లేకుండా నీవు ఎలాగూ నా కుమారుని వివాహానికి వచ్చావు నీవు అని మనలను కూడా దేవుడు ఆ దినాన
వెలుపలకి త్రోసివేసే ప్రమాదము ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి భూ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టకుండా, భూ సంబంధమైన గెలుపులను, గొప్పతనాన్ని, ఆడంబరాన్ని బట్టి మనం సంతోషించకుండా జాగ్రత్త పడదాం. వాటి ఎందుకాక దైవ సంబంధమైన విషయాలలో మనం నీతిని సంపాదించుకున్నప్పుడు మనము కృతజ్ఞతా ప్రార్థన పెట్టుకోవాలి. ఇదిగో నా కూతురు లేదా నా బిడ్డ, నా కొడుకు ఈ దినం నుండి ఇదిగో ఇలాంటి చెడు పనులు చేసేవాడు విడిచిపెట్టాడు. ఒక మేలు, ఒక పెళ్లి వస్త్రపు భాగం దొరికింది కాబట్టి సంతోషించాలి క్రైస్తవుడు. అంతేగాని భూ సంబంధమైన అంశాలను బట్టి అతిశయపడితే అది క్రైస్తవుడు సిగ్గుపడవలసిన అంశముగా దేవుని దృష్టిలో ఎంచబడుతుందని మనం తెలుసుకోవాలి. కాబట్టి పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజులాగానే ఉంటుంది అని దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని మనం విన్నాం గనక ఇలాగునని అనుసరించడానికి మనం సిద్ధపడాలి. 14వ వాక్యం ఒకసారి చూద్దాం. కాగా పిలువబడిన వారు అనేకులు. మనందరం పిలువబడ్డాం. మనం చేయవలసింది ఏంటంటే ఏర్పరచబడిన వారుగా మారాలి. ఏంటి ఏర్పరచబడిన వారు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనము దిగంబరులముగా ఉండకూడదు, దేవుని నీతి వస్త్రాన్ని ధరించిన వారముగానే ఉండాలి. ఎవడు వాని దిశమూల కనబడకుండా, దిగంబరత్వము లేకుండా దేవుని ఎదుట నీతి వస్త్రాన్ని సంపాదించుకుంటాడో వాడే ఏర్పరచబడిన వాడు. ఎవడు దేవుని నీతి వస్త్రాన్ని సంపాదించుకోలేక దిగంబరిగా కనిపిస్తాడో వాడు పిలువబడిన వాడుగానే విడిచిపెట్టబడతాడు. కాబట్టి దేవుని పెండ్లి వస్త్రము లేదా నీతి వస్త్రాన్ని ధరించి మనందరము ఆయన ఎదురు కనబడడానికి సిద్ధపడదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, నీ వాక్కును బట్టి స్తోత్రములు, నీవు అనుగ్రహించిన ఉపమానమును బట్టి నీకు స్తోత్రములు. నీవు తెలియచేసిన ఈ సమాచారమును మా బ్రతుకంతా మేము కలిగి ఉండి మా హృదయ మోసములలోనూ ప్రభువా నీ సిలువకు, నీ క్రీస్తు సిలువకు విరోధముగా నడుచుచున్నటువంటి మాటలను బట్టి మేము చెడిపోక నీతిని అనుసరించగలుగుట కృపను అనుగ్రహించిన ఆయన. గురిపెట్టి నీతిని వెంబడించే వారిని చూసి మేమును నిలుచుటకు, శక్తిమంతుల మొగటకు కృపను అనుగ్రహించుము. ఈ వాక్యమునందు మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.